ఆశపడుతున్నాను. మంచిది. ఈ కుటుంబానికే కాదు మనందరి కుటుంబాలకు ఉపయోగపడే కొన్ని మాటలు మనం అందరం కూడా విందాము. మన అందరి కుటుంబాలకు ఉపయోగపడే ఆ అంశము ఏంటి అన్నప్పుడు, మీది భక్తి కలిగిన కుటుంబమేనా అన్న అంశాన్ని ఈ రోజు మనం అందరం కూడా ఆలోచన చేద్దాం. అంజూరపు చెట్టు గురించి ఫటాఫట్ మరి ఫాస్ట్ గా వెళ్ళిపోయాము కాబట్టి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏంటంటే దానికి వేషధారణ ఉంది దాని దగ్గర. అంజూరపు చెట్టు దగ్గర పైకి మాత్రం బాగా కనపడుతుంది కానీ ఫలాలు లేవు. అలాగే మనలో కూడా పైకి భక్తి కనబడినా మనలో ఫలాలు లేకపోతే దేవుడు మనల్ని కూడా యాక్సెప్ట్ చెయ్యడు ఆయన. కాబట్టి ఇప్పుడు మనము మీది లేదంటే మనది భక్తి కలిగిన కుటుంబమేనా, ఆ కుటుంబానికి ఉండే లక్షణాలు ఏముంటాయో బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి కొన్ని కుటుంబాలు త్వరగా మీకు పరిచయం చేసి నేను ముగించేస్తాను. బైబిల్ గ్రంథంలో దేవుడేనండి కొన్ని కుటుంబాలను భక్తి కలిగిన కుటుంబాలు అని దేవుడే స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎందుకంటేనండి దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే మన నుంచి భక్తిగా బ్రతకమనే దేవుడు కోరుకుంటాడు. ఎందుకంటే నువ్వు భక్తిగా బ్రతకనప్పుడు, నువ్వు దేవునికి దూరముగా బ్రతుకుతున్నప్పుడు నీ వల్ల దేవుడికి ఉపయోగం ఏముంది? అందుకే ఆయన కోరుకునేది ఏంటంటే నా వలన ఏర్పడిన కుటుంబాలు, దేవుని వలన ఏర్పడిన కుటుంబాలు భక్తి కలిగిన కుటుంబాలుగా ఉండాలి. భక్తి కలిగిన కుటుంబాలుగా ఉండాలి. ఆ భక్తి కలిగిన కుటుంబాలలో దేవుడే స్టేట్మెంట్ ఇచ్చిన కొన్ని కుటుంబాలు ఉన్నాయండి, భక్తి కలిగిన కుటుంబాలు. అందులో మొట్టమొదటిగా ఆదికాండము 18వ అధ్యాయము, ఆదికాండము దయచేసి 18వ అధ్యాయము 19వ వచనాన్ని మనం అందరము కూడా చదువుకుందాము. ఎట్లనగా యెహోవా అబ్రహాము గూర్చి చెప్పినది. దేవుడు అబ్రహాము గారి గురించి స్టేట్మెంట్ ఇస్తున్నాడు. బాగా వినండి. ఎవరి గురించి అండి? దేవుడు అబ్రహాము గురించి ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటంటే అతనికి కలగజేయనట్లు తన తర్వాత తన పిల్లలను, తన ఇంటి వారును, తన పిల్లలను. అప్పటికి ఇంకా అబ్రహాము గారికి ఇస్సాకు గారు పుట్టలేదండి. అప్పటికి ఇంకా ఇస్సాకు గారు పుట్టలేదు. ఎంతమంది పనివారు ఉన్నారంటే 318 మంది పనివారు ఉన్నారు అబ్రహాము గారి దగ్గర ఆ రోజులలో. ఒక అంబానీ దగ్గర ఎంతమంది ఈ రోజు ఉంటారో ఆ రోజు అబ్రహాము గారి దగ్గర 318 మంది పనివారు ఉన్నారండి. 318 మంది పనివారు. వాళ్ళందరిని కూర్చోబెట్టుకొని ఆయన చెబుతున్నాడు అటు పిల్లలకును తన ఇంటి వారికి వారు నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించున్నట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. ఒక అబ్రహామును నేను ఎందుకు ఎరిగాను? ఒక అబ్రహాము నాకు ఎందుకు తెలుసంటే అతను చేసిన ఒక మంచి పనిని బట్టి ఏం చేశాడంటేనండి, అక్కడ ఉన్న పిల్లలు కూర్చోబెట్టాడు, ఆ పని వాళ్ళని కూర్చోబెట్టాడు. వాళ్ళకి ఏం చెబుతున్నాడంటే మనము దేవుని యొక్క నీతి మార్గములో మనము నడుచుకోవాలి. ఏ మార్గంలో నడుచుకోవాలంటే నీతి న్యాయ మార్గములలో మనము బ్రతకాలి. ఆ మార్గములో మనము నడుచుకోవాలి అని అబ్రహాము గారు తాను బ్రతుకుతూ ఇదిగోనండి తన పిల్లలకు, ఆ తర్వాత పని వారికి ఇదిగోనండి ఆయన చెబుతున్నాడు. అందును బట్టి, ఆ కారణాన్ని బట్టి, ఆ రీజన్ బట్టి నేను అబ్రహామును ఎరిగి ఉన్నాను. ఎప్పుడైనా మీ పిల్లలు కూర్చోబెట్టి ఇదిగో నాన్న దేవుని కొరకు గొప్పగా బ్రతకాలి, దేవుని మార్గంలో బ్రతకాలి, దేవుని మీద డిపెండ్ అయి బ్రతకాలి అని ఎప్పుడైనా మీ పిల్లలు కూర్చోబెట్టుకొని తల్లిదండ్రులుగా మీ పిల్లలకు మీరు చెబుతున్నారు. ఎందుకంటే మీ యొక్క ప్రభావము, మీ యొక్క ఇంపాక్ట్ అనేది మీ పిల్లల మీద పడుతుంది. జాగ్రత్త. అబ్రహాము గారి యొక్క భక్తి యొక్క ప్రభావము ఎన్ని తరాల మీద పడిందంటే 2 తరాల మీద పడిందండి. అబ్రహాము గారు భక్తుడు, అలాగే అతని గర్భవాసం నుంచి వచ్చిన ఇస్సాకు గారు భక్తుడు, అలాగే అతని గర్భవాసం నుంచి వచ్చిన యాకోబు గారు కూడా భక్తుడు. ఈ 2 తరాల వారు భక్తులుగా ఎలా మారారు అంటే
అబ్రహాము గారు చెబుతున్నారు, నీతి న్యాయ యథార్థ మార్గములలో మనము నడుచుకోవాలి నాన్న, మనం బ్రతకాలి. ఇలా బ్రతకాలని ఆయన బ్రతికి చూపించాడు గనక ఇంకా 2 తరాలను ఆయన దేవుని కొరకు నిలబెట్టగలిగాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, మీరే భక్తిగా బ్రతకకపోతే ఇదిగోనండి, రేపు మీ పిల్లలు చాలా నష్టపోవలసిన పరిస్థితి వస్తుంది, చాలా నష్టపోతారు. మీకు భక్తి లేదా? మీకు మీ పిల్లలకు మీరు నేర్పించటం లేదా? అయితే ఇదిగోనండి, మీ తర్వాత వచ్చే తరాలు నష్టపోతాయి, నష్టపోతాయి తరాలు. అందుకేనండి, ఒక అబ్రహాము గారు భక్తిగా బ్రతికాడు. ఆ భక్తి ఎవరిలోనికి వచ్చిందంటే ఇస్సాకు గారిలోనికి వచ్చింది. ఎలా వచ్చిందని మీరు చూడగలిగితే, అబ్రహాము గారికి దేవుడు చెప్పాడు. ఏమని చెప్పాడంటే, అబ్రహాము, నీకు ఒక్కడై ఉన్న కుమారుణ్ణి నేను చూపించు దేశానికి వెళ్ళి ఇదిగో నీవు బలిగా నాకు అర్పించాలి అని దేవుడు చెప్పినప్పుడండి, అప్పుడు వెంటనే ఈయన ఆ గాడిదను పట్టుకొని కట్టెలు చీల్చుకొని తర్వాత 2 పని వాళ్ళని తీసుకొని ఈయన మోరియా పర్వతం మీదకి, ఆ మోరియా దేశంలో ఉన్న ఒక పర్వతం మీదకి వెళ్తాడండి. వెళ్ళిన తర్వాత ఆ కట్టెలు చీల్చి ఆ బలిపీఠం కట్టి ఆ ఇస్సాకు గారిని అంతా కూడా కట్టేసి ఆ బలిపీఠం మీద పడుకోబెట్టి ఆ తర్వాత కత్తి లేపే అంత వరకు కూడా అసలు ఇస్సాకు గారు ఒక్క మాట మాట్లాడాడమ్మా? ఒకవేళ అదే సిచ్యువేషన్ లో మన పిల్లలు ఉన్నారనుకోండి, ఏమంటాడంటే వాడు, ఓ డాడీ పెద్ద స్కెచ్ చేసావు నా మీద అంటాడు. వాడు అంటాడమ్మా, అంటాడా? ఖచ్చితంగా అంటాడు. కాబట్టి మీరు ఆలోచన చేయగలిగితే ఆ ఇస్సాకు గారు ఎంత భక్తిపరుడంటే, తన తండ్రి చంపితే చావడానికి సిద్ధపడిన కుమారుడు ఒక ఇస్సాకు గారు. అది ఎలా వచ్చింది అంటే తండ్రిని బట్టి. అందుకే ఆయన పిల్లలకు చెబుతున్నాడు, నీతి న్యాయ మార్గములలో మనం నడుచుకోవాలి అని చెప్పాడండి. 3 తరాలు నిలబెట్టగలిగాడు అబ్రహాము గారు, ఇస్సాకు గారు, యాకోబు గారు. అందుకే దేవుడు కూడా ఏమని చెప్పుకున్నాడంటే, నేను అబ్రహాము దేవుడను, నేను ఇస్సాకు దేవుడను, నేను యాకోబు దేవుడను. మరి ఇది ఎలా వచ్చింది వాళ్ళలోని కంటే, ఇదిగోనండి, ఒక తండ్రి బ్రతికి చూపించాడు. కాబట్టి దయచేసి మీరు భక్తిగా బ్రతకకపోతే ఆ ప్రభావము, ఆ ఇంపాక్ట్ అనేది రేపు మీ పిల్లల మీద పడుతుంది. జాగ్రత్త, చాలా జాగ్రత్త. ఎందుకంటే నీ తదనంతరము ఒక తరము దేవుని కొరకు బ్రతికే ఒక తరం లేవాలి. ఆ తరము లేవాలి అంటే మరి మీకెంత భక్తి ఉండాలి మీరు ఆలోచించండి. అందుకే అబ్రహాము గురించి దేవుడు అంత గొప్పగా ఆయన అంటున్నాడండి. ఏమంటున్నాడు అంటే, ఇదిగో అబ్రహాము గారు నీతి న్యాయముగా బ్రతకాలని చెప్పిన దానిని బట్టి నేను అతన్ని ఎరిగి ఉన్నాను, నేను అతన్ని తెలుసుకొని ఉన్నాను అని దేవుడు చెబుతున్నాడు. కనీసము నువ్వు 3-4 తరాల వరకు నిలబెట్టకపోయినా పర్వాలేదు, కానీ నీ తరములోనైనా నీవు భక్తిగా గొప్పగా నువ్వు బ్రతుకు. ఇది అబ్రహాము గారి గురించి దేవుడిచ్చిన స్టేట్మెంట్ అయితే, ఇక దేవుడు మరొక ఫ్యామిలీ గురించి దేవుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడండి. మరొక ఫ్యామిలీ గురించి కూడా మీరు దయచేసి మీరు చూడగలిగితేనండి, దయచేసి యోబు గ్రంథము దయచేసి యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనాన్ని మనం అందరము కూడా చదువుకుందాము. యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము. వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారుని పాపము చేసి తమ హృదయములలో దేవుణ్ణి దూషించిరేమో అని వారిని పిలవనంపించి పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహన బలిని అర్పించుచు వచ్చెను అని మనం చదువుకుంటున్నాము. యోబు గారికి ఉన్న పిల్లలండి, ప్రతిరోజు ఒక ఇంట్లో విందు జరిపించుకునేవారంట. ప్రతిరోజు ఒక 10 మంది పిల్లలు కదండి, 10 మంది. ఈ విందు దినములు పూర్తయిపోయిన తర్వాత అప్పుడు ఆ పిల్లలందరినీ పిలిచాడటండి. యోబు గారు పిలిచి అంటున్నాడు, పిల్లలందరినీ కూర్చోబెట్టి ఇదిగోనండి, వారిని అరుణోదయమునైన లేచి ఆయన వారిని పవిత్రపరిచి వారి కొరకు దహన బలులు అర్పిస్తున్నాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మీ పిల్లలు పార్టీలకు వెళ్తున్నారా?
బర్త్డే పార్టీలని, ఆ పార్టీలని, ఈ పార్టీలకని వెళ్తున్నారా? వచ్చిన తర్వాత ఎంతమంది తల్లిదండ్రులు మీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నారు? అయ్యా, వాడు ఎక్కడికో ఎవడో ఫ్రెండ్ ఇంటికి పార్టీకి వెళ్ళాడు, ఇదిగో వాడు అక్కడ ఏం విన్నాడో, వాడు అక్కడ ఏం చేశాడో, వాడు ఎలా ఉన్నాడు, నీకు ఏదన్నా నిన్నేమైనా దూషించాడేమో, లేదంటే నీకు వ్యతిరేకమైన ఇదిగో పడేదైనా చేశాడేమో, వాడు నీకు వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడేడమేమని వాడి ఇంటికి రాగానే వాళ్ళ కొరకు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ఒక తండ్రి అంటే ఏదో ఉద్యోగం చేయటం, పని చేయటం, కావలసినవన్నీ ప్రొవైడ్ చేయటమే కాదండి ఒక తండ్రి బాధ్యత. ఒక తండ్రి బాధ్యత ఏంటంటే నీ పిల్లలు ఆత్మీయంగా ఎలా ఉన్నారు, భక్తిగా ఉన్నారా, ప్రార్థన చేసుకుంటున్నారా, మందిరానికి వెళుతున్నారా, ఇవన్నీ కూడా చూసుకోవలసిన బాధ్యత ఒక తండ్రిగా నీ మీద పెట్టాడు. ఒక తండ్రిగా నీ మీద పెట్టాడు. అందుకే యోబు గారు ఎప్పుడైతే వీళ్ళు విందు దినాలు పూర్తయిపోయాయో వారందరినీ పిలిపించి, ఒకవేళ ఇదిగో ఈ విందులలో మీరు ఆలోచన చేయగలిగితే ఎక్కడ హృదయములో దేవుణ్ణి దూషించి పాపము చేశారేమో, ఏ విందు అయినా చూసుకోండి, అసలు దేవుడు జ్ఞాపకం వస్తాడండి? అసలు ప్రేరే స్టార్ట్ కాదండి. కొన్ని ఉంటాయి, ప్రేయర్ స్టార్ట్ కాక ముందుగా మాకు ముందే చెప్తాను, అయ్యగారు తొందరగా ముగించాలి. మరి అలాంటి పెట్టుకుంటే ఎందుకు? అవునా కదా? ఎందుకు మరి తొందరగా ముగించడం? ఎందుకు మరి భోజనం చేసేటప్పుడు తొందరగా ముగించండి అని ఇప్పుడు అంటారమ్మా? తొందరగా ముగించారు, భోజనం చేసేటప్పుడు తొందరగా 5 నిమిషాలలో అయిపోండి అని అంటారా? అన్నారు. అక్కడ మాత్రం నువ్వు ఎంతసేపు తిన్నా నష్టం లేదు. కానీ ఈ కూటాలు, ఈ ప్రార్థన దగ్గరికి వచ్చారు, తొందరగా ముగించండి, తొందరగా. ఏంది అంత బిజీ ఏంది? కాబట్టి మీరు ఆలోచన చేయగలిగితే ఏ విందుకైనా వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి. ఏ విందుకైనా వెళ్ళిన తర్వాత ఎవరైనా దేవుడి గురించి మాట్లాడుకుంటారు. ఒకవేళ మ్యారేజ్కి వెళ్ళారు అనుకుందాం. మ్యారేజ్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరైనా ఇద్దరు కూర్చొని దేవుడి గురించి మాట్లాడుకుంటారండి? ముందు డెకరేషన్ చూస్తూ ఉంటారు, ఎన్ని వేలు పెట్టారో డెకరేషన్. ఆ తర్వాత ఈ పెళ్లి పిల్లలు, ఆ తర్వాత పెళ్లి కుమారు ఒక బట్టలు చూస్తుంటారు, ఎక్కడ కొనుక్కున్నారో, రెమన్సో లేకపోతే ఏంటో అవి చూస్తారు. అక్కడ నుంచి ఎక్కడికి వెళ్తారంటే భోజనాలకు వెళ్తారు. భోజనాలకు వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చొని ఏం మాట్లాడు, ఆ కర్రీ వేసుకో, అది బాగుంది, ఇది వేసుకో, ఇవన్నీ మాట్లాడుకుంటారు. ఈ భోజనాలు అయిపోయిన తర్వాత ఇక వీళ్ళ డ్యూటీ గురించి మాట్లాడుకుంటారు. ఏం నీకు ఓటీ పెరిగిందట కదా, అది పెరిగిందట కదా, ఇది పెరిగిందట కదా, మీ పిల్లలు ఆడికి ఇవన్నీ మాట్లాడుకుంటారు. అక్కడ నుంచి ఏటోళ్ళట్టు వెళ్ళిపోతారు. ఇవే కదండి అక్కడ జరిగేది. అంతేనా? ఇవేనా అక్కడికి జరిగేటి? అందుకే దేవుడు అన్నాడు, విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే అన్నాడా లేదా? విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే, అక్కడికి పోవడం కంటే ప్రాలాపించుచున్న వారి ఇంటికి వెళ్ళటం నీకు మంచిది. విందు జరుగుతున్న ఇంటి దగ్గర అసలు దేవుడు జ్ఞాపకం రాడు, దేవుడు గుర్తుకు రాడు. అందుకే అక్కడికి వెళ్ళుట కంటే అనే మరి దేవుడు అంటున్నాడు. కాబట్టి ఈ విందులో మరి వీళ్ళు కూడా ఒకవేళ దేవుణ్ణి దూషించి హృదయములో పాపము చేశారేమో, నా పిల్లలు పాపం చేశారు అంటే ఆ యోబు గారి మనసు ఏంటంటే, హృదయములో కూడా నా పిల్లలు దేవుణ్ణి దూషించకూడదు, ఒక భక్తి గల తండ్రి ఆలోచించే ఆలోచన అలా ఉంటుందండి. హృదయములో కూడా నా పిల్లలు దూషించకూడదని అరుణోదయమున అంటే ఇంకా సూర్యుడు ఇక రాక మునిపే లేచి ఇదిగోనండి వారిని పవిత్రపరిచి దహన బలిగా అర్పిస్తున్నాడు, దహన బలులుగా వారికి అర్పిస్తున్నాడు. కాబట్టి ఒక యోబు గారి కుటుంబము కూడా ఎలాంటి కుటుంబం అంటే భక్తి కలిగిన కుటుంబము. కాబట్టి ఒక తండ్రిగా నువ్వు అన్ని తెచ్చిపెట్టడమే కాదు, ఒక తండ్రిగా నువ్వు నీ పిల్లల వాళ్ళ యొక్క ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయో కూడా తెలుసుకోవటము, వాళ్ళను దేవునిలో నిలబెట్టటము, వారి కొరకు ప్రార్థన చేయటము, ఇదిగో ఒక తండ్రిగా నీ రెస్పాన్సిబిలిటీ, నీ యొక్క బాధ్యత అని మీరు మర్చిపోవద్దు. ఎందుకంటేనండి మన మీద ప్రభావమే మన పిల్లల మీదకి వస్తుంది. ఎప్పుడు కూడా నేను ఇక్కడ ఉన్న తల్లిదండ్రులందరికీ ఒక విషయం చెబుతున్నాను, మీ పిల్లల ముందు ఎప్పుడు కూడా ఇతరుల గురించి చెడ్డగా మీరు ఎప్పుడు మాట్లాడుకోకండి. ఎందుకంటే వాడు నేర్చుకుంటాడు. అమ్మ అర్థమవుతుందా? ఎప్పుడు మీ పిల్లల ముందు వాళ్ళు ఇట్లా వీళ్ళు అట్లా అని ఎప్పుడు మాట్లాడకండి. ఎందుకంటే మరలా మీ పిల్లలు నేర్చుకుంటారు, మీ పిల్లలు అదే అలవాట్లు వస్తాయి, వాడికి అదే అలవాట్లు వస్తాయి. కాబట్టి ఎప్పుడు కూడా ఏ తల్లిదండ్రులైనా ఎవరి గురించి కూడా మీ పిల్లల దగ్గర చెడ్డగా మీరు మాట్లాడుకోకండి. కాబట్టి ఒక యోబు గారి కుటుంబం గురించి దేవుడు చెబుతూ ఆయన అంటున్నాడు, ఇదిగో యోబు కుటుంబము కూడా
భక్తి కలిగిన కుటుంబము. ఒక అబ్రహాము గారి కుటుంబము భక్తి కలిగిన కుటుంబము, యోబు గారి కుటుంబము కూడా భక్తి కలిగిన కుటుంబమే. రైట్. ఇక మూడవ కుటుంబాన్ని త్వరగా నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. మూడవ కుటుంబము దయచేసి అందరూ కూడా మరి మీ అందరికీ తెలుసు, మోషే గారి తల్లిదండ్రులు మీ అందరికీ తెలుసు. మోషే గారి తల్లిదండ్రులు, వాళ్ళ పేర్లు ఏంటంటే, తల్లిదండ్రుల పేరు అమ్మా మన మోషే గారి తల్లిదండ్రుల పేరు ఏంటిదమ్మా? అమ్మా మోషే గారి తల్లిదండ్రుల పేరు ఏంటంటే యోకేబేదు ఆమ్రామ్. యోకేబేదు ఆమ్రామ్. ఓకేనమ్మా, వాళ్ళ తల్లిదండ్రుల పేరు. రైట్. ఇప్పుడు వీళ్ళ తల్లిదండ్రులు ఎక్కడున్నారు అంటే ఐగుప్తు దేశములో బానిసలుగా బ్రతుకుతున్నారు. ఎక్కడ బ్రతుకుతున్నారు? ఐగుప్తు దేశంలో బానిసలుగా బ్రతుకుతున్నారు. ఆ రోజు చట్టం ఏంటంటే అబ్బాయి పుట్టాడా ఆ పుట్టిన దగ్గరే ఈ మంత్రసానులు చంపేయాలి. లేదు ఒకవేళ బతికిపోయాడా, ఒకవేళ ఇంటి పక్క వాళ్ళకి ఎవరికైనా సౌండ్ వినిపించింది అనుకోండి, వాళ్ళన్నా చంపేయొచ్చు, ఎవరైనా చంపేయొచ్చు. అబ్బాయి పుట్టాడు, ఇశ్రాయేలీలకు ఈ హెబ్రీలకు అబ్బాయి పుట్టాడు అని ఒకవేళ ఎవరికి తెలిసినా, ఐగుప్తీయులకు ఎవరికి తెలిసినా వాళ్ళను చంపేయొచ్చు. ఎందుకంటే కేసు లేదు. అలాంటి రోజులండి అవి, అలాంటి రోజులు. ఎందుకంటే ఒక దేశాన్ని పరిపాలిస్తున్న రాజే ఆజ్ఞాపించాడు, అబ్బాయి పుడితే వాడిని చంపేయండి, మీ మీద ఎలాంటి కేసు బుక్ కాదు అని చెప్పినప్పుడు అండి, ఆ టైంలో పుట్టిన కారణ జన్ముడే ఎవరు అంటే మోషే గారు పుట్టారు. మోషే గారు పుట్టిన తర్వాత ఏం జరిగిందో మీరు అందరూ కూడా దయచేసి చూడగలిగితే, హెబ్రీలకు రాసిన పత్రిక దయచేసి 11వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాం. 23వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాం. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడయ్యుండుట చూచి, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, విశ్వాసమును బట్టి రాజు ఆజ్ఞకు భయపడక 3 మాసములు అతనిని దాచెను. అంటే ఫరోకు భయపడలేదండి. ఫరో చేసిన ఆ కుట్రపూరితమైన చట్టానికి ఈ మోషే గారి తల్లిదండ్రులు భయపడలేదు. ఎందుకు భయపడలేదు? వాళ్ళలో ఉన్నదేంటి? విశ్వాసము, ఫెయిత్ ఉంది, వాళ్ళలో ఒక విశ్వాసం ఉంది. అలాగే దానియేలు గ్రంథంలో కూడా చక్రవర్తి అయిన నెబుకద్నెజరు ఒక చట్టాన్ని చేశాడు. ఈ ప్రతిమకు మొక్కకపోతే అగ్నిగుండంలో వేస్తానని ఒక చట్టం చేస్తే, ఆ రోజు కూడా షడ్రక్ మెషక్ అబేద్నెగోలు కూడా వాళ్ళు ఏం చేశారు అంటే రాజాజ్ఞకి భయపడలేదు. మీరు ఆలోచించండి, ఒక రాజు ఆజ్ఞాపించిన తర్వాత ఆజ్ఞను అతిక్రమిస్తే రాజు ఊరుకుంటాడమ్మా? రాజు ఊరుకుంటాడండి? అవసరమైతే చంపేయమని ఆజ్ఞాపిస్తాడు. మరి అలాంటి భయంకరమైన రోజుల్లో ఎందుకు ఒక యోకేబేదు, ఒక ఆమ్రాము ఎందుకు వాళ్ళు భయపడలేదు? ఎందుకు భయపడలేదు అంటే వాళ్ళలో ఏముంది? ఒక విశ్వాసం ఉంది. పుట్టిన కుమారుడు మామూలు కుమారుడు కాదు, ఒక కారణ జన్ముడు పుట్టాడు. మామూలు వ్యక్తి కాదు పుట్టింది, ఒక కారణ జన్ముడు పుట్టాడు. కాబట్టి ఏదైనా పర్వాలేదు అనుకున్నారు. ఆ తర్వాత అండి 3 నెలలు దాచిపెట్టగలిగారు. 3 నెలలు. ఒక చిన్న పాపను, ఇప్పుడు చిన్న పాపం ఎన్ని నెలలు మీరు దాయగలుగుతారో చెప్పండి? ఇంటి పక్కలో కనపడకుండా, వాడి సౌండ్లు వినపడకుండా, వాడు కొన్ని శబ్దాలు అని వాడి శబ్దాలు చేస్తా ఉంటారు, ఇవన్నీ వినపడకుండా ఎంతకాలం అని మీరు దాయగలుగుతారు? అందుకేనండి 3 months దాచిపెట్టారండి. 3 months తర్వాత ఇక వారి వల్ల కాలేదు. ఏం చేశారంటే విశ్వాసమును బట్టే నైలు నదిలో ఒక పెట్టెను తీసుకొని దానికి కీలు పూసి నైలు నదిలో విడిచిపెట్టారు. నైలు నది అంటే వరల్డ్ లో లాంగెస్ట్ రివర్ అండి నైలు నది అంటే.
ద లాంగెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్ ఏదంటే నైలు నది. నైలు రివర్ అండి, ప్రపంచంలోనే అతి పొడవైన నది. అందులో మొసళ్ళు ఉంటాయండి, అందులో మొసళ్ళు ఉంటాయండి. మొసళ్ళు ఇవన్నీ ఉంటాయని తెలిసి కూడా ఏం చేసిందంటే విశ్వాసముతో మోషే గారిని ఒక పెట్టెలో పడుకోబెట్టి ఆ నైలు నదిలో విడిచిపెట్టారు. దేవుడే చూసుకుంటాడు, దేవుడే చూసుకుంటాడు. అంత విశ్వాసము మోషే గారి తల్లిదండ్రుల్లో కనపడుతుంది. వాళ్ళలో విశ్వాసం ఉంది కనుకనే ఆ కుమారుడు ఎవరికి దొరికాడండి? ఆ కుమారుడు ఫరో యొక్క కుమార్తెకు దొరికాడు. కుమార్తెకు దొరకగానే ఈ మిరియం పరిగెత్తింది, అమ్మా ఇతనికి నేను ఒక పాలిచ్చే దాదిని తీసుకొని రావాలని అనగానే మళ్ళీ ఏం చేసింది, ఈ యొక్క మోషే గారి యొక్క తల్లినే తీసుకొని వెళ్ళిపోయి ఇప్పుడు అంతఃపురములో తల్లి పాలు తాగుతూ అంతఃపురములో ఇదిగోనండి ఆయన పెరుగుతున్నాడు. ఇప్పుడు తల్లి కూడా పాలిస్తూ ఏం చెబుతుందంటే, ఒరే నాయన, నువ్వు ఈ అంతఃపురములో ఈ సింహాసనం మీద ఉండడానికి కాదు, ఈ ఐగుప్తు ధనానికి నువ్వు ఆశపడడానికి కాదు దేవుడు నిన్ను పుట్టించింది. ఇదిగో ఇశ్రాయేలీలను విడిపించడానికి దేవుడు నిన్ను పుట్టించాడు అని ఆ పాలిస్తున్నప్పుడే అతన్ని పెంచిందండి. ఈ మాటలు చెబుతూ చిన్ననాటి నుంచే పెంచింది. ఆ తర్వాత మోషే గారు పెద్దవాడు అయిన తర్వాత ఫరో యొక్క కుమార్తె వచ్చి అంటుంది, నానా నువ్వు నన్ను గనక అమ్మా అని ఒక మాట పిలిస్తే ఏమైపోతుందంటే, ఇదిగో ఆ ఐగుప్తు సింహాసనం మీద నువ్వు కూర్చుంటావు, ఐగుప్తు ధనం అంతా నీ అకౌంట్ లోనికి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నన్ను ఒక్కసారి నువ్వు అమ్మాని పిలువు. అదేమన్నా కష్టమా అండి? కానీ తల్లి అలా పెంచలేదు. ఎలా పెంచిందంటే, నువ్వు ఐగుప్తు సింహాసనం మీద కూర్చోవడానికి కాదు, ఐగుప్తు ధనానికి ఆశపడేటట్టుగా కాదు నువ్వు పుట్టింది నీ ప్రజలను రక్షించడానికి, నీ ప్రజలను విడిపించడానికి. అందుకేనండి అప్పుడు ఏం జరిగింది ఇప్పుడు గుర్తుంచుకోవాలి. మీకు ఏం గుర్తుండాలి అంటే, మోషే గారి తల్లిదండ్రులలో విశ్వాసం కనపడుతుంది. అంటే వాళ్ళు ఎవరు అంటే భక్తి కలిగిన కుటుంబము. మోషే గారి కుటుంబం గుర్తుంచుకోండి, భక్తి కలిగిన కుటుంబం కనుకనే దేవుని మీద విశ్వాసం ఉంది. అప్పుడు మరి 11వ అధ్యాయము 24, 26 వచనాలు మనము కలిసి ఉంటాయి, చదువుకుందాము. 24, 26 వచనాలు కలిసి ఉంటాయి, చదువు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి, ఆ మాట మరలా అండర్లైన్ చేసుకోండి, విశ్వాసమును బట్టి అంటే మోషే గారి తల్లిదండ్రులలో విశ్వాసం ఉంది. ఇప్పుడు ఆ విశ్వాసం ఎవరిలోకి వచ్చింది? ఎవరిలోకి వచ్చిందమ్మా? మోషే గారిలో కూడా విశ్వాసం కనబడుతుంది. అందుకే నేను ఏం చెబుతున్నానంటే, తల్లిదండ్రులుగా మీకు విశ్వాసం లేకపోతే మీ పిల్లలకు రాదు, తల్లిదండ్రులుగా మీకు భక్తి లేకపోతే మీ పిల్లలకు రాదు. తల్లిదండ్రులుగా మీరు విశ్వాసులైతే రేపు మీ తదనంతరం మీ పిల్లలు కూడా విశ్వాసులు అవుతారు. ఒక తరాన్ని నిలబెట్టిన వారు అవుతారు. అందుకే ఇక్కడ అంటున్నాడు ఆయన, ఆ తల్లిదండ్రులలో ఉన్న ఆ విశ్వాసమే ఇప్పుడు మనకు ఎవరిలో కనబడుతుంది? మోషే గారిలో కనబడుతుంది. ఆ మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడనని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. సింహాసనాన్ని ఎవరు వదులుకుంటారండి? అధికారాన్ని. ఐగుప్తు దేశం మీద ఒక సింహాసనం మీద కూర్చోవాలి అంటే ఎవరు వదులుకుంటారు? ఐగుప్తు ధనమంతా నీదే అంటే ఎవరు వదులుకుంటారు? కానీ మోషే గారి తల్లిదండ్రులు మోషే గారిని అలా పెంచలేదు. ఆ తల్లిదండ్రుల్లో విశ్వాసం కనబడుతుంది, అలాగే మోషే గారిలో కూడా విశ్వాసం కనబడుతుంది. ఆయన అంటున్నాడు, ఈ అల్పకాల భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు అన్నాడు. మరి ఎందుకు భయపడలేదండి మోషే గారి తల్లిదండ్రులు? మీరు ఆలోచించండి. రాజు ఆజ్ఞాపించిన తర్వాత ఎందుకు భయపడలేదంటే ఒక రిఫరెన్స్ కూడా ఇక్కడ మీరు రాసుకోగలిగితే, సామెతల గ్రంథం 14వ అధ్యాయము
26వ వచనాన్ని త్వరగా మనం చదవగలిగితే 26వ వచనం, సామెతల గ్రంథము 14వ అధ్యాయం 26వ వచనం చదవమ్మా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. దేవుడంటే భయముతో భక్తితో నువ్వు బ్రతికితే నువ్వు దేనికి నువ్వు భయపడవు. దేవునికి భయపడేవాడివా? నువ్వు దేనికి భయపడవలసిన అవసరం లేదు. దేవునికి భయపడవా? అన్నిటికీ భయపడతాము. దేవునికి భయపడకపోతే అన్నింటికి భయపడతాము. దేవునికి భయపడేవాడు దేనికి భయపడది? రాజాజ్ఞ అయితేనేంటి, అది చక్రవర్తి ఆజ్ఞ అయితేనేంటి, దేనికండి భయపడేది? యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడికి బహుధైర్యము పుట్టించును. కాబట్టి ఒక మోషే గారి తల్లిదండ్రులు విశ్వాసులు. మోషే గారి యొక్క పిల్లలు కూడా ఇదిగోనండి, 3 పిల్లలు. ఆ మిరియాము గారు మొట్టమొదటి ప్రవక్తినండి, స్త్రీలలో బైబిల్ చరిత్రలోనే మొట్టమొదటి ప్రవక్తిని. అహరోను మొట్టమొదటి ప్రధాన యాజకుడు. మోషే గారు నాయకుడు ప్లస్ ఆయన ప్రవక్త. ఇలా మార్చగలిగారు అంటే ఆ తల్లిదండ్రులు ఎంత గొప్పగా పెంచారో మీరు ఆలోచించండి. ఎంత గొప్పగా పెంచారో మీరు ఆలోచించండి. చివరిగా మరొక కుటుంబాన్ని చూసుకొని మనం ముగించుకుందాము. చివరిగా దయచేసి అపోస్తులైన పౌలు గారు తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనాన్ని మనం అందరం 14-15 వచనాలు మనం అందరం కూడా చదువు. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము తిమోతి నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదువు. ఒక తిమోతి గారి గురించి పౌలు గారు స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఏమని స్టేట్మెంట్ ఇస్తున్నాడు అంటే, శక్తిగల లేఖనములను బాల్యము నుంచి నువ్వు ఎరుగుదువు తిమోతి, నువ్వు ఎరుగుదువు. అయితే నేనంటున్నాను, బాల్యము నుంచి తిమోతి గారికి శక్తిగల లేఖనాలు ఎలా తెలుసండి? ఒక తిమోతి గారికి బాల్యము నుండి శక్తిగల లేఖనాలు ఎలా తెలుసు అంటేనండి, అది ఆయనకి ఎలా తెలిసాయి అన్నప్పుడు బైబిల్ గ్రంథంలో మరొక రిఫరెన్స్ మీరు చూడగలిగితే, అదే తిమోతి పత్రిక దయచేసి 1వ అధ్యాయము 3-5 వచనాలు మనము చదువుకుందాము. ఆ లాస్ట్ లో సత్యమునకు భిన్నమైన బోధ ఆ రిఫరెన్స్ చెప్పమ్మా, అది ఎక్కడ? అదే 2వ పత్రిక కదా, 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో ఉంది చూడండి ఆ మాట. ఆ విశ్వాసము నీ అవ్వయైన లోయలోను నీ తల్లి అయిన నీ యునికేలోను వసించను, అది నీ యందు సహవసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఒక తిమోతి గారి అమ్మమ్మ ఎలాంటిదటంటేనండి, విశ్వాసము కలిగినదటండి ఒక తిమోతి గారి అమ్మమ్మ. ఆ అమ్మమ్మ ఏం చేసిందంటే, తనకున్న ఒకగానొక కూతుర్ని యునికేను ఆమె ఏం చేసిందంటే, ఆమెను కూడా విశ్వాసురాలుగా మలిచింది. ఆ ఒకగానొక కుమార్తె, ఒకగానొక కుమారుడైన ఇదిగోనండి తిమోతిని కూడా ఎంతటి వాణ్ణి చేసిందంటే, పౌలు తర్వాత ఆ స్థానాన్ని పూరించగలిగిన ఆ శక్తి కలిగిన వ్యక్తి, అంత కెపాసిటీ ఉన్న వ్యక్తి ఎవరంటే తిమోతి గారు. అందుకే ఏమన్నాడు అంటే, నా ఆత్మీయ కుమారుడవైన తిమోతి. అందుకే ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందండి భక్తి? అమ్మమ్మలో ఉంది భక్తి. అమ్మమ్మలో ఉన్న భక్తి అమ్మలోనికి వచ్చింది. అమ్మలో ఉన్న భక్తి ఎక్కడికి వచ్చిందండి? అదిగో మనవనిలోనికి వచ్చింది, తిమోతిలోనికి వచ్చింది. కాబట్టి నేను ఏం చెబుతున్నానంటే, మిమ్మల్ని ప్రేమించి ఏం చెబుతున్నానంటే, మీరు భక్తిగా బ్రతికితే మీ పిల్లలు నేర్చుకుంటారు. మీకు విశ్వాసం ఉంటే మీ పిల్లలు నేర్చుకుంటారు. కనీసం ఈ తరములో మీరైనా భక్తిగా బ్రతికితే, మీరైనా దేవుని కొరకు గొప్పగా బ్రతికితే, మన పిల్లలకు అంత రాదండి. వాడేదో గొప్పవాడు అవుతాడని కాదు, కొంచెమైనా వాడు నేర్చుకుంటాడు. అంత రాదు, అంత వస్తుందని నేను చెప్పటం లేదు. మనము భక్తిగా బ్రతకటం వల్ల కొంచెమైనా
వాడు నేర్చుకుంటాడు. ఈ తరములో నీ కుటుంబము భక్తి కలిగిన కుటుంబము అని దేవుడు సాక్ష్యం చెప్పాలి. అలాంటి గొప్ప సాక్ష్యము మీరు గనక పొందుకోగలిగితే, ఒక అబ్రహామును ఎంత దీవించాడు దేవుడు. భక్తిగా బ్రతికిన అబ్రహామును 300 మంది పనులను పెట్టుకున్నాడంటే ఎంత ఐశ్వర్యవంతుడు మీరు ఆలోచించండి. ఒక యోగు గారు తూర్పు దేశములోనే ఆయనంత ధనవంతుడు లేడే. మోషే గారు ఐగుప్తు ధనవంత కావాలంటే కూడా కాళ్ళ తన్నుకున్నాడే. మరి ఎంత గొప్ప ధనవంతులుగా దేవుడు ఎలా మార్చాడు అంటే, దేవునికి అసాధ్యమైనది లేదు, ఆయనకు అన్ని కూడా సాధ్యమే. నీకు ఏది ఎప్పుడు అవసరమో దేవుడు అప్పుడు ఇస్తాడు. మనం చేయవలసింది ఏంటంటే, నా కుటుంబాన్ని భక్తిలో విశ్వాసములో నా కుటుంబాన్ని నడిపించుకోవాలి. అలాంటి మనసు దేవుడు మీ అందరికి ఇవ్వాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక.